వినాయక చవితి సందేశం వినాయకుని మాటల్లో. నేను వినాయకుడు, విఘ్నేశ్వరుడు. ప్రతి శుభ ప్రారంభానికి ముందు నన్ను పిలుచుకుంటారు, ఎందుకంటే మీ ప్రయాణంలో ఉన్న విఘ్నాలను తొలగించడమే నా ధర్మం. వినాయక చవితి అనేది కేవలం ఉత్సవం కాదు, మీ విశ్వాసానికి ప్రతీక, మీ ఇంట్లో వెలిగే ఆ ఆరాధన దీపం. ఈరోజు మీరు నన్ను మట్టి విగ్రహంగా పూజిస్తున్నప్పుడు మీ మనసు కూడా మృదువుగా ఉండాలి. దురాలోచనలను పారద్రోలండి, మంచితనాన్ని, వినయాన్ని స్వీకరించండి. 7 రుచులతో జీవితంలో ఉన్న 7 రకాల అనుభవాన్ని చేసి ఎలా పరిగణించాలో నేర్చుకోండి. ఆనందం, బాధ, విషాదం, సంతోషం ఇవన్నీ జీవన భాగాలే. మీ పిల్లలకి పాఠాలు నేర్పండి, నా కథల ద్వారా బుద్ధి, విద్య, వినయం నేర్పండి. నా చెవులు పెద్దవిగా ఉన్నాయి, మీ ప్రార్థనల్ని విన్నానుగా. నా పొడవైన తుంగలు మీ మంచికే పనిచేసే నా సంకేతాలు. ఈ వినాయక చవితి నా ఆశీస్సులతో మీ ఇంట్లో శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నన్ను పిలవండి, కాని నా సూత్రాలను సత్యం, శాంతి, సమర్పణ అనుసరించండి. విఘ్నేశ్వరునిగా నేను ఉంటాను, మీ అందరి మార్గాన్ని విజయం వైపు తీర్చిదిద్దుతాను. ఓం గం గణపతయే నమః. శ్రీ వినాయకుడు ఆశీర్వాదంతో లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.